గత కొన్నాళ్ళుగా పవన్ ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్ సాగుతుంది. పుష్ప 2 రిలీజ్ తో అది మరింత పెరిగింది. అయితే వాటన్నిటికీ ముగింపు పలికి ఈ చొక్కాలు చింపుకునే బ్యాచ్ కి దిమ్మ తిరిగే ఝలక్ ఇచ్చాడు అల్లు అర్జున్. ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణం అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి రోజు 294 కోట్ల రూపాయలు, రెండో రోజు 155 కోట్ల రూపాయలు వసూళ్లు సొంతం చేసుకున్న పుష్ప 2 రోజుల్లో 449 కోట్ల రూపాయల వసూళ్లు సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుని రికార్డు క్రియేట్ చేసిన పుష్ప 2 సక్సెస్ నేపథ్యంలో పుష్ప వైల్డ్ ఫైర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు పుష్ప మేకర్స్. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు చెప్పడంతో పాటు కళ్యాణ్ బాబాయ్ అంటూ సంబోధించడంతో గత కొన్ని రోజులుగా ఉన్న మెగా వివాదంకి ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. అల్లు అర్జున్ మాట్లాడుతూ నా నటన గురించి ఎంత మాట్లాడినా దాన్ని డిజైన్ చేసిన సుకుమార్ గారికే క్రెడిట్ దక్కుతుంది. ఆయనే నన్ను ఈ స్థాయిలో కూర్చోబెట్టారు. ఒక ప్రాంతీయ చిత్రంగా మొదలైన మా ప్రయాణం ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా వెళ్ళింది. టికెట్ల రేట్లు పెంచేందుకు అనుమతి ఇచ్చిన ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. టికెట్ల రేట్ల పెంపు విషయంలో సహకరించిన కళ్యాణ్ బాబాయ్ కి థ్యాంక్ యూ అన్నారు అల్లు అర్జున్. గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ మెగా హీరోలను పక్కన పెడుతున్నారని, సొంత బ్రాండ్ కోసం చిరంజీవి పవన్ కళ్యాణ్ల పేర్లు ప్రస్తావించడం లేదంటూ మెగా ఫ్యాన్స్ లోనే కొందరు విమర్శలు చేస్తూ ఉన్నారు. సినిమా విడుదలైన వెంటనే దర్శకుడు సుకుమార్, నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలవడంతో పాటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ కళ్యాణ్ బాబాయ్ కి థ్యాంక్స్ అంటూ అల్లు అర్జున్ చెప్పడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా చెప్పుకోవచ్చు. ఒకానొక సమయంలో అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా మెగా ఫ్యాన్స్ పుష్ప 2ను అనధికారికంగా బ్యాన్ చేయాలని భావించారు. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో పవన్ పేరును బన్నీ ప్రస్తావించడంతో వివాదంకు ఫుల్ స్టాప్ పడ్డట్లే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇంకా అల్లు అర్జున్ మాట్లాడుతూ ఒక మహిళకు అలా జరగడం దురదృష్టకరం. 25 లక్షలు ఇవ్వడంతో సరిపెట్టకుండా ఆ కుటుంబానికి కావాల్సిన ప్రతి సహకారాన్ని అందిస్తామని చెప్పుకొచ్చారు. సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో బన్నీ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ స్థాయి విజయాన్ని కట్టబెట్టిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు తనతో ఈ సినిమాను తీసినందుకు గాను దర్శకుడు సుకుమార్ కి ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేశారు. సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి బన్నీ ఎమోషనల్ గా కృతజ్ఞతలు తెలియజేశారు. పుష్ప 2 సినిమా మీరు చూసారా? చూస్తే మీకు నచ్చిందో లేదో కింద అయితే కామెంట్ చేసేయండి.